ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ భీమేశ్వరుణ్ణి కుమారస్వామి ప్రతిష్ఠించడం వలన కుమారరామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. క్రీస్తు శకం 892 నుండి 921 వరకు మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి. ఆలయానికి ప్రాకార మండపాలను నిర్మించారు. సామర్లకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. మరి ఈ ఆలయ విశేషాలను కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటారు. అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఊగుతుంది. గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడి ఉంది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్పకళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండకపోవడం గమనార్హం. ఇక్కడ శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్చటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. 1340 1466 ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంత భాగాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. కోటగోడ లాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల 2వ ప్రాకారం ఉంది. ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం, వెనుక భాగాన పెద్ద రాతి స్తంభం ఉన్నాయి. ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం అనే 3 భాగాలుగా ఉంటుంది. విశాలమైన ప్రాకారాలతో, 4 ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనీశ్వరుడు, నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాల త్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి. గర్భగుడిలో 2వ అంతస్తు వరకు పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయం చుట్టూ 2 ఎత్తైన ప్రాకారాలు కలిగి ఉంటాయి. ప్రాకారపు గోడలు ఇసుక రాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు 4 దిక్కులలో 4 ప్రవేశ మార్గాలున్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు. గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామం పేరు మీదుగా ఇక్కడ శివుడికి కుమారరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండడం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం క్రీస్తు శకం 892లో ప్రారంభమై సుమారు క్రీస్తు శకం 922 వరకు సాగింది. ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్లు ఎక్కడా ఉండవు. 1340 1466 మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఈ ఆలయంలో కాకతీయుల నాటి శిల్పకళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళను తేలికగా గుర్తించవచ్చు. 1147 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలు ఉన్నాయి. హయగ్రీవ స్వామి, శేషసాయి, యోగ మండపంలో వటపత్ర స్థాయి, ప్రహారీ చుట్టుగోడలపైన గరత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణ స్వామి, క్షేత్రపాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు, యోగ నారసింహుడు, అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంది. 2వ అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం ఉంది. శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాదు, రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట. ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే ఈ గణపతి వజ్ర గణపతి అయ్యాడు. ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏంటంటే చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు.
నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి బాల త్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు. సామర్లకోటకు 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంటుంది. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు. సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉంది. ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటోలో కిలోమీటర్ దూరంగా ఉన్న కుమారరామము క్షేత్రం చేరుకోవచ్చు. సామర్లకోటకు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం ఉంటుంది. అంతేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కో రోజుల్లో దర్శించే యాత్ర సౌకర్యాన్ని కూడా కలిగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.